హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసన్న జాయ్సీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి హెల్తీగా టేస్టీగా క్యాబేజ్ క్యారెట్ యూస్ చేసి వెజ్ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా క్యారెట్ని బాగా సన్నంగా తురిమేసుకోవాలండి. తురుముకున్న తర్వాత దాని నుంచి వాటర్ని సపరేట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దానిలోని ఒక 1 స్పూన్ పెప్పర్, అలాగే 1 స్పూన్ సాల్ట్, తగినంత కారం వేసుకొని బాగా కలిసిన తర్వాత ఒక 1 కప్ మైదాకి 1/2 కప్ కార్న్ఫ్లవర్ సరిపోతుందండి. బాగా కలుపుకొని రౌండ్ బాల్స్లో చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్లో చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత అదే ప్యాన్లోని సన్నంగా తరిమి పెట్టుకున్న అల్లం, అలాగే వెల్లుల్లి, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని చిన్నది సాల్ట్ వేసుకొని, అలాగే ఒక చిటికెడు పెప్పర్ వేసుకొని కరివేపాకు వేసుకొని నెక్స్ట్ ఒక 1 స్పూన్ కారం వేసుకొని బాగా వేపుకోండి. అవి బాగా వేగిన తర్వాత టమాటా సాస్, సోయా సాస్, అలాగే చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్ వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్లో వేపు పక్కన పెట్టుకున్న మంచూరియాని యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ వెజ్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్.